ఓం తత్సత్. ఓం. ఆత్మవిద్య అష్టావక్ర సంహిత 9వ ప్రకరణము నిర్వేదము. అష్టావక్ర మహాముని శిష్యుడైనటువంటి జనక మహారాజు అతనిచే చెప్పబడిన ఆత్మానుభవము, బంధ మోక్ష వ్యవస్థ వినిన తరువాత వైరాగ్యమును గూర్చి చెప్పుచూ ఉన్నాడు. కృతాకృతే త్యంజద్వాని కదా శాంతాని కస్యవా ఏవం జ్ఞాత్వేహ నిర్వేద ధ్రువత్యాగ పరోవ్రతి. ఇది చేయవచ్చును, ఇది చేయకూడదు అనే ఆసక్తి, సుఖములు దుఃఖములు అనే ద్వంద్వములు ఏ సమయంలో ఎవ్వనికి ఉండవో అతడు మాత్రమే మోక్షమును పొందగలడు. అతడు మాత్రమే పరమ శాంత రూపము అయిన నివృత్తి మార్గమును పొందును. ఈ విధముగా తెలుసుకొని, ఓ శిష్య, నీవు అన్ని ద్వంద్వములను వదిలి ఇవన్నీ కూడా అనిశ్చితము అనే భావంతో వైరాగ్యమును పొంది తీవ్రమైనటువంటి వైరాగ్యమును పొంది సుఖించుము. కస్యాపి తాత ధన్యస్య లోకచేష్టావలోకనాత్ జీవితేశ్చ బుభుక్షా చ బుభుత్సోపశమం గతాః. ఓ శిష్య, కోటాను కోట్ల మంది ఈ ఆత్మవిద్యను తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కలవారిలో ఒకానొక్కడు మాత్రమే దాని యందు నిలబడగలడు. అటువంటి వాడు ఈ ద్వంద్వములను వాటిని విడిచి జీవించాలి అనే కోరిక, భోగించాలి అనే కోరిక, జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి కోరిక, వీటిల్ని అన్నిటిని విడిచి సుఖముగా ఉండగలడు. అనిత్యం సర్వమేవేదం తాపత్రతయ దూషితం అసారం నిందితం హేయం ఇది నిశ్చిత్య శామ్యతి. ఓ ప్రియమైన శిష్య, ఆధ్యాత్మిక తాపము, ఆది దైవిక తాపము, ఆది భౌతిక తాపము, ఈ అన్నీ కూడా అనిత్యములే. ఇవన్నీ కూడా దృశ్యమాన ప్రపంచమునందు మనకు వస్తూ ఉంటూ పోతూ కనిపించుతూ ఉన్నవి. అందువలన ఇవి సారహీనమైనవి, తుచ్చమైనవి, నీచమైనవి, ఆదరించడానికి తగనటువంటివి అని నిశ్చయించుకొని ఆత్మజ్ఞానంతో శాంతిని పొందుము. దేని యందును కోరిక లేక ఉండుము. కోసౌ కాలో వయక్యం వా యత్ర ద్వంద్వాని నో నృణాం తాన్యుపేక్ష యథా ప్రాప్తవర్తి సిద్ధిమాప్నుయాత్. ఎక్కడైతే మనుషులు సుఖ దుఃఖము మొదలైనటువంటి ద్వంద్వములను విడిచిపెట్టునో అటువంటి వారు మాత్రమే ఈ కాలము కన్నా బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, ఈ వయో లక్షణములను కూడా వారు లెక్క చేయరు. అందువలన ఓయే శిష్య, ఈ శరీరావస్థలు వయో లక్షణములను
మానసిక కోరికలకు సంబంధించిన ఫలితములు వీటి యందు ఆసక్తిని విడిచి దైవ యోగము వలన లభించిన దానితో తృప్తి చెంది అనాసక్తుడువై ప్రవర్తించుము. ఆత్మజ్ఞాని ఈ విధముగా ముక్తిని పొందగలడు. నానామతం మహర్షీణాం సాధూనాం యోగినాం తథా దృష్ట్వా నుర్వేదమాపన్నః కో న సామ్యతి మానవః. ఓ ప్రియ శిష్య, కపిలుడు, కనాదుడు, గౌతముడు, పతంజలి, జైమిని, బాదరాయణుడు ఇట్లా అనేక మహర్షులు అనేక శాస్త్రములు ప్రవేశపెడుతూ అనేక మతములను అనేక విధములుగా ప్రవేశపెట్టినారు. అదే విధముగా కర్మ నిష్ఠులైనటువంటి సాధువులు కూడా అనేక మతములను విధించారు. కొందరు యజ్ఞాది యాగాదులు, కొందరు హోమములు, కొందరు జపములు, మరికొందరు కృత్య చాంద్రాయాది వ్రతములు, ఇంకా అష్టాంగ యోగులు, మహాయోగులు వారి వారి మతములను కూడా అనేక విధములుగా బోధించినారు. కొందరు హఠయోగులు, కొందరు రాజయోగులు, మరికొందరు లయయోగులు. అందువలన ఓయే ప్రియ శిష్య, ఈ విధముగా అనేక రకములైనటువంటి మతాలను చూచి వైరాగ్యమును పొంది కేవలము ఆత్మానుసంధాన నిష్ఠుడు అయిన ఏ మానవుడు ముక్తిని పొందలేడు. అనగా అటువంటి వాడు, వైరాగ్యమును కలిగినటువంటి వాడు మాత్రమే ముక్తిని పొందగలడు. ఓ జనక మహారాజా, నీవు నీ సభయందు ప్రతి నిత్యము అనేక ఋషులు, సాధువులు, యోగులు, జ్ఞానులు అనేక విధములైనటువంటి చర్చలను విని వారిచే చర్చింపబడినటువంటి అనేక రకములైన మతములను చూచి నీవు చక్కని వైరాగ్యమును పొందితివి. ఆ కారణము వలననే నీకు ఆత్మ విద్య ఉపదేశ మాత్రమనే నీవు ఆత్మానుభవమును పొందగలిగితివి. అందుచేత నిన్ను అభినందించుచూ ఉన్నాను. కృత్వా మూర్తి పరిజ్ఞానం చైతన్యస్య నకిం గురుః నిర్వేద సమతాయోగ్యాయస్తారయతి సంస్కృతే. ఓ ప్రియ శిష్య, ఇంద్రియ విషయములయందు, ద్వంద్వములయందు అనాసక్తి రూపమైన వైరాగ్యము, నిర్వేదము, ఆత్మబుద్ధి కలిగి ఉండుట, సమత, శృతిని అనుసరించి చేయు తర్క వితర్కములు ఇట్టి నిర్వేద సమతాయుక్తముచే సచ్చిదానంద రూపమైన చైతన్యం యొక్క మూర్తి పరిజ్ఞానమును, స్వరూప సాక్షాత్కారము పొందిన వానికి గురువుతో పని లేదు. అనగా ఆత్మ సాక్షాత్కారము పొందిన వానికి గురువు అవసరం లేదు. కావున నీవు అటువంటి స్థితిని పొందితివి. పశ్యభూత వికారాంస్త్వం భూతమాత్రాన్యతార్థతః తక్షణాత్ బంధ నిర్ముక్తః స్వరూపస్థో భవిష్యసి. ఓ ప్రియ శిష్య, ఈ పంచభూతములు చే తయారు చేయబడిన ఈ శరీరము అనేక వికారములతో కూడినది.
ఈ పంచభూతముల యొక్క గుణములు ఈ శరీరం నందు చూచి నీవు భూతములుగాను వాటి గుణములుగాను మాత్రమే చూడుము. వాటిని ఆత్మస్వరూపముగా చూడకము. అప్పుడు నీవు ఆ క్షణమునందే బంధ విముక్తిని పొంది స్వరూప స్థితిని పొందగలవు. ఈ స్వరూప స్థితిని పొందుటకు ఇదియే సరైన ఉపాయము. వాసనాయేవ సంసార ఇతి సర్వావింశతి తాః తత్యాగో వాసనాత్యాగాత్ స్థితిరద్య యథా తథా. ఓ ప్రియ శిష్య, ఈ విషయ వాసనలే సంసారము. చిత్తము చెలించుటయే సంసారము. అందువలన అన్ని రకములైనటువంటి వాసనను నీవు వెంటనే విడిచిపెట్టుము. ఈ వాసనా త్యాగము వలన నీకు సంసార త్యాగము సిద్ధించును. ఈ వాసనా త్యాగమునందు ఏ విధమైన స్థితి ఉండునో ఆ విధమైన స్థితియే సచ్చిదానంద స్వరూప స్థితి. అటువంటి స్థితిని నీవు పొందితివి. ఇది అష్టావక్రుంచే బోధింపబడిన నిర్వేదాష్టకము అను 9వ ప్రకరణము సమాప్తము.